నిమ్మకాయలా ఓ నువ్వుకాయలా నీ అమ్మకాయలా నీ మూకాయలా నీ బాగా ఎవడే గాయాలు ఓ నా ఈ అసలు ఎక్కువ పేలితే ఎక్కువ పేలే వంతు ఎంత గజం కాల్సి అందరెట్టా నువ్వు సూపర్ బజార్ నీ సూపర్ బజార్ ఇది పెద్ద సైనా బజార్ దీని దగ్గర అన్ని దొరికిపోతే వచ్చి తీసుకో నా దగ్గర ఫ్రీ ఇక్కడ ఉచితమే అమ్మా మీ ఆడవాళ్ళు అన్నారా మా అమ్మ అన్నట్టు కుక్క నోటు నోరెడితే మంచిది ఎందుకంటే 4-5 రకాలు తింటది బాగుంటుంది అందరు మూతెడితే ఎందరు మూతెడితే ఊరు మాతో తిరిగి వచ్చి మన ఇంట్లో మూతేవంతి మొత్తం నువ్వు తాగి నువ్వు అసలు ఆడపిల్లవేనా కూతురువేనా అమ్మా చూడండమ్మా తల్లికి ఎలాంటి మాట్లాడుతుందో వినండి పిల్లి దుబాయ్ నుండి సమం తెచ్చింది కాంచన నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు ఆడవాళ్ళు చూడు ఎంత చక్కగా ఎంత నీట్ గా కూర్చొని ప్రోగ్రామ్ చూస్తున్నారు ఏంట పని ఎంతగా నీ చౌడు వాళ్ళమ్మా పిల్లి మీద కోపం అవ్వకు ఆగు కాంచన నువ్వు పుట్టడం నా కొడుకు సరిపెట్టే కాంచన ఏమే గుళికలు తినేసి అసలు మనిషివేనా అసలు ఆడపిల్లవేనా కూతురువేనా చూడే నువ్వు పుడతావని ముందే తెలుసుంటే డాకరంటే జిబ్బులెత్తి నువ్వు కోపం అవ్వకు పిన్ని దుబాయ్ నుండి పెళ్లి కొడుకు తెచ్చింది పెళ్లి కొడుకు నీకే పెళ్ళి ఓ లోపలికి వెళ్ళు ఏంట పని వాళ్ళమ్మ సెంటు కొట్టుకోతాను దుబాయ్ సెంట్లు యూజ్ చేయకూడదు జడిదనా మా గోపాలన్నీ ఇలా నువ్వు జడిదాలు దుబాయ్ సెంట్ కాబట్టి ఎక్కడ కొంపే తగ్గిపోవాలి కాంచన పెళ్లి కొడుకు వస్తున్నాడు నువ్వు లోపలికి ఎలా ఉంటాడు అమ్మా అల్లు వస్తాడు రమ్మను అమ్మా రౌడీ పెళ్లి కొడుకు రౌడీ బాయ్ అన్నాడు వీడు ఎలాగో గోండా బాయ్ ఎలా వస్తే తెలుసా ఇదేంటి అనకూడదు కానీ కృష్ణ భార్య రాధిక ఇదేంటి చెడిగెత్తలేవు
అమ్మా అమ్మ ఏమైంది ఇంత మొక్కకి ఏదో ఏటైంది అనుకున్నాము అలా కుక్కకేసాను. కుక్కేసినవా నీ మాసం సరిగానే పెళ్లి కొడుకు వస్తూ లోపలికి వచ్చి ఏ పెళ్లి కొడుకు అత్త లోపలికి లోపల ఒక్కదాన్ని భయమే, ఒక్కదాన్ని భయము. భయమేస్తుందా? చెల్లి దీనికి 5 నిమిషాలు వెనక్కి తీసుకెళ్ళమ్మా. ఓలే 5 నిమిషాలు వద్దా? 1 నిమిషం గోడారు పద. నాకు ఎప్పుడు బట్టు లేదు. దిగ్దిగులు అవుతుంది. కాంచనా అసలు ఆడపిల్లనా? చూడే ఏంటి చూస్తారా కర్మ కాకపోతే దీనికి 5 నిమిషాలు వెనక్కి తీసుకెళ్ళిపోయి. 5 నిమిషాలు 1 నిమిషం పద. ఏ సంబంధం నువ్వు తెచ్చావా? పెళ్లి కొడుకు వచ్చాడా? నమస్తే. ఏంటి కూర్చోడు? పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు కూర్చో. పెళ్లి కొడుకా అమ్మ? పెళ్లి కొడుకు వచ్చాడా? మన ఇంటికి 10 మనిషి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఏంటో మాటలు తప్పు కదా. నీటి కూర్చో. నమస్కారం అండి. నమస్తే. ఎక్కడ నుండి వచ్చారు? దుబాయ్ నుంచి అమ్మా. ఎందుకు వచ్చారు? పెళ్లి కూతురు గురించి. నీకెంత వాడు పెళ్లి అవ్వలేదా? ఏం డౌటా? వాళ్ళ అమ్మ ఏమండి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరు. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే 4 ఇంట్లో కత్తెలాంటి అమ్మాయి ఉంటుంది. వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇలా తిన్నగా వెళ్ళిపోవాలా? తిన్నగా వెళ్ళాల గోడ బుద్ధి. ఎవరు పడతారమ్మా దీంతో? నేను గాని పడతాను గాని మరొక తల్లి సిగగొట్టి సీనింది దీనికి పడతాను. ఏమి 2 సెంటీలు దిగ్దిగులు అవుతుంది. ఏ సీ పట్టేసిందటే పుట్టి తీయదు ముందైతే కొరికిద్దా చెల్లె. దీనికి 5 నిమిషాలు వెనక్కి తీసుకెళ్ళిపోయా. జడిదన్నా నీకు అల్లరి ఎందుకో? 5 నిమిషాలు చావులు పద. ఏంటి
నమస్కారం అమ్మా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు మళ్ళీ. ఆ వీధిలో ఎవరు లేరు. ఆ. ఈ వీధిలో కత్తెలాట అమ్మాయి ఏంటంటే వచ్చామండి. తెలిసిపోయిందో తెలిసిపోయిందండి. మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయి వచ్చాం. వదిలే పెళ్లి కూతురు ఉందన్నవా ఆ. నీ దినం తీరిపోదులే. ఏమండి ఓయ్! ఇక్కడ మా అమ్మాయి ఉంది, ఆ. మీకు ఇస్తే మీరు పెళ్లి చేసుకుంటారా? తప్పకుండా చేసుకుంటాం. అయితే లోపలికి వచ్చేయండి. అడిగేది అదేంటి? అడిగేందుకు వెళ్తే బొర్రె ఏంటో మాటలు? అదేమన్నాడు? ఆడు అడుగు పెట్టాలా అన్నాడు. అడుగు పెట్టాలి అన్నాడు. అడిగేందుకు వెళ్తే బొర్రె ఏంటో మాటలు? జడితలే మన ద్వారాలు కొరసా కొరసా? ఈయనేమో పొడవుకున్నాడు పొడవుకున్నాడు. ఇలా బొర్రాడు ద్వారం ఏమండి లోనకి రండి. తలుపులు తీసేయండి. అవసరం లేదు తోస్తే తొలిపా బాబు రండి. ఆ. అమ్మ అమ్మా కాంచనా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు వచ్చాడు, చూసావా? ఏడి చూడలేదా? ఇదిగో పెళ్లి కొడుకు. వాళ్ళమ్మా పెళ్లి కొడుకు కురిసి నిండు అన్నాడు. మూలమ్మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడో నాకు తెలియదు కానీ ఆ బావలాగా గుణపావలా. నీకు అంత బాగా నచ్చాడా? ఆ. నువ్వు పెళ్లి చేసుకో. ఏంట మాటలు? అవునండి ఏమన్నారు? పెద్దలేమన్నారు పిల్లని చూసి తల్లి చేసుకోమని. తల్లిని చూసి పిల్లని చేసుకోమని అన్నారు. మరి పెళ్లి కొడుకు వచ్చాడు కదా, ఆ. నీలో పాలు ఏమైనా ఇవ్వాలి కదా. నీలో పాలు ఎందుకు ఆ, మరి ఏమి- తొచ్చుకుని నీలో పాలు ఇస్తాం. మరి ఏమిస్తాం? అలా గుడికి గుడిలో పద్ది పిన్ని అమ్మ కాంచన అవేంటి? పంచదార నీళ్ళే, ఆ? పంచదార నీళ్ళు ఇవే చేయాలా అల్లుడు గారికి ఇవ్వాలి. నీ ఆ, ఈ అందాన్ని చూసి నీ అందమంతా చూసి పెళ్లి కొడుకు పిచ్చి అయిపోయి బట్టలు మొత్తం సింపుల్. తాలే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమిటండి ఒక్క ఏసీలు ఫ్యాన్లు కోళ్ళు లేవా? ఆ ఇంట్లోన ఏసీ లేదు ఉండవు. ఆ. ఓసీ క్వార్టర్ ఉంది కాబట్టి పేచి వస్తుంది. ఏమన్నా అల్లుడు గారు, ఓయ్! నీకు ఇంట్లో ఒక్క ఆ. అయితే గడుపులోకి వచ్చేయండి. అక్కడ పుల్లుగా చేసా. ఫుల్గా వేసి. వారు బొర్ర చేయగలరా గాడి కొట్ట గాడి కట్టా అమ్మా ఆ. నువ్వు చెప్పి మళ్ళీ రమ్మనండి, మళ్ళీ నీళ్ళు పోయాలా? నీళ్ళు పోయాలి కాదు ఆ. ఆ నీళ్ళు చనిపోద్యా అడిగి నాచి ఏంటి ఏమైంది? అవునండి. అమ్మా. మీ అమ్మాయి గారి జొమ్మేంటి? అమ్మా నువ్వు చెప్పినట్టు నీళ్ళు తీసుకొని వెళ్ళానా వెళ్ళిన తర్వాత నడుమేనా ఏయ్! మా కన్నా బోడుకో అవునండి, ఏమండి? అసలు మనుషులేనా మీరు? ఏం చేసామండి? మా అమ్మాయి నడుము ఎందుకు గిల్లారు? దీనికి వెళ్ళలేదండి. ఎవరికి వెళ్ళారు? దీనికి వెళ్ళలేదు. ఎవరికి వెళ్ళారండి? నువ్వు తల్లివేనా ఏమి ఆడికి అంత మీద కొడతావు ఏమైంది? పట్టుకోలేదు తనియా మరి ఏంటి ఎలా పట్టుకొని వెళ్ళగానే? అమ్మా రొంగోయా నేను ఎత్తుతా ఏయ్! అత్తగారు చెప్పండి. మీరు భయపడకండి, కోంబడకండి. ఎవర్రా భయపడుతున్నారు? ఏమండి మీ అమ్మాయికి నేను నడుము పట్టుకొని లాగాను అనుకుంటున్నాను. అవును. నువ్వు బోడుక నా కొడుక అమ్మా! బెట్టవరసోడా అమ్మ కాంచన ఆడు గిల్లాడని నాకు నమ్మకం లేదు. నానేది చెల్లెదు నాకు తెలియదు. గడ్డని గెలపోతే వేది బాబా వీడియోస్ మరి ఏంటని జూమ్ చేసి తీస్తున్నారు? ఎదిగే మరి ఆ వీడియో అందరూ జూమ్ చేసి ఈ తీస్తున్నారు. నా కొడుకు ఒక పక్కలే ఇగో రెండు పక్కన నీకు ఈరోజు దేవుడు తీర్పు. దీనికి వెళ్ళలేదండి. అమ్మ గెలపోతే అత్తగారు అవునా వాళ్ళ కాంచన కోర్స్ ఇవ్వడానికి కదా మామిడి పళ్ళ. పువ్వులే నడుముకు వడ్డానం ఉన్నదే లేదా తడివి తీయమనంటే వాళ్ళ అమ్మిల్ని
తెలీదా ఆ. నడుముకి వడ్డానం ఉందా లేదని మధ్యన తడివా ఆ. కొద్ది కింద ఏంటో? కాలు పట్టి ఓ అది మీ డౌటా ఆ. దొంగల భయమని మూట కట్టి మూల పెట్టేశాం. ఏ మూల ఈశాన్య మూల ఈ సైన్యం మూల బరువు ఉండకూడదు. అలాగనే 6 మూటలు వచ్చాం ఆ. ఈ 4 పెద్దవి ఆ. ఆ 2 చిన్నవి అవన్నీ చిన్న పని కరోనాకి దొంగడు వచ్చాడు ఆ. ఈ మధ్యన చెవిట్లో మడుకొని దొంగ ఆటి మీద పడ్డాడేటి. ఆ పేరు దొరికి అదే ప్రసాద్ ఏమండి అత్తగారు మరేమో మరేమో మా అమ్మ తెచ్చి నీళ్ళు బాగున్నాయో మన వీడి పందులు మూతే అమ్మాయి. తేపలు బండిలు మూతే వీడు ఇప్పుడే తడుగుతాడు గొప్ప తేపలు ఉన్నాడే. ఉప్పు కారు అమ్మా అవి నావేనా అసలు నీవేంటి నువ్వేటన్నావు నేను పంచదార నీళ్ళు తీసుకెళ్ళమన్నా. పంచదార నీ తెమ్మనవా మన ఇంట్లో పంచదార అయిపోయి దాని బదులు సాల్ట్ కలిపాను అవి నేనే కలిపాను కాబట్టి నా ఉప్పు సరిపోయి అల్లుడు అత్తగారు చెప్పు. అంత ఆడమందే కనబడుతుంది మన లేరా ఏ తెలిసిపోయిందా మొత్తం తెలిసిపోయిందా మీకు ఒక విషయం తెలుసా మా అమ్మకు మొగుడు లేడు నాకు నాన్న లేడు అవా కయ్యవా బాబు అదేట నీ బాధ ముఖం మీద నీళ్ళు కొట్టాను కదా టైడ్ అంతా కొడుక్కో కదా ఏంటి నీ బాధ అంటే మా మామయ్య గారు లేరని ఏయ్! మీ మామయ్య లేరని ఎవరు చెప్పారు? అంటే ఈ రోజు మాత్రమే లేరు. మీ అమ్మాయి అన్నారు కదా. రేయ్! ఆ. అంటే మా అమ్మ ఏంటి నువ్వు నమ్మేస్తావు? మరేంటి? అల్లుడు గారు ఓయ్. మీ మా అమ్మగారు మా అమ్మగారు అడెంటి దగ్గరికి వస్తారు తెలుసా ఆ. మైక్ సైడ్ ఆపరేటర్ లాగా మోలు వేద ఉంది అలా లేకపోతే గాలి తాగదు నాకు నోరు మీద ఉంది. మీ ఆమెకు బాగా మా పిండికి పిల్లకలు ఉన్నాయి ఏమండి ఏమండి రేపు జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. లేదు బలగే హాస్పిటల్ ఉందా అక్కడికి వెళ్ళి ఫ్రీ కోస్తాను శ్రీ ఏమండి ఓయ్! మీ మామగారు ఆ. మీ మామగారు మా మామగారు మీ మామగారు ఆహా. మీ మామ సీమేనండి. ఎప్పుడు వస్తాడు? మా నాన్న సీమెన్ మా నాన్న ఎప్పుడు వస్తాడు తెలుసా సముద్రం ఎప్పుడు ఎండిపోతే అప్పుడు వస్తాడు. అమ్మా, డ్యూటీ. సముద్రం ఎండదు మా నాన్న రాడు ఈ బొట్టికి ఆ బొట్టికి ఈత పోతాడు వేటేస్తాడమ్మా. మా అమ్మ చేపల పని నువ్వు వెళ్ళి పాములు పట్టి నువ్వు ఈ జరగలు పెట్టు అల్లుడు గారు నమస్కారం అండి. చిన్నత్తగారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మా ఆయన ఓహో డిస్కు డిస్కు మా చిన్న జన్మ మా చిన్న దగ్గర ఏక పార్టీ ఏక 47 అంటే ఏకే 47 చెప్పి చిన్న గనక లైసెన్స్ లేదు లేదు. కాబట్టి ఇది ఏక పార్టీ ఆహా. అందులో 2 గుళ్ళు ఉంటాయి ఆ. ఒక గుండి నీకు గుండు మా అమ్మకి మా అక్కకి. మిగిలిన ముఖ నాకు ఆ. గొట్టం వీడికి అవునండి అత్తగారు ఆ. ఆయిలింగ్ చేయించలేదేంటి కంపు ఏమండి ఆ. మీరు వచ్చేటప్పుడు ఆయిల్ పంకులు ఎక్కడైనా తీసారా? లేదండి. తీయలేదు కదా ఆ. మరి ప్రోగ్రాంకి వెళ్తే ఖాళీగా ఉంటుందా ఏంట? ఆ. అందుకే ఖాళీ లేదు. ఆ. పడే ఎత్తున పేరుతో కొట్టి ఆ. ఏటి కప్ప చచ్చిపోయిన కొంప అండి. ఆ. ఉండలేకపోతాను. ఓ అమ్మ ఇక్కడ కోడి బిల్లు కొంపే. అవునా మీ అప్ప చచ్చిపోతే ఎక్కడ కొంపలేదు కప్ప చచ్చిపోయిన కొంప. ఏమండి ఓయ్! చిన్న డౌట్. ఏటో లోపల ఉన్నది ఎవరు? మా అమ్మాయి అండి. మీ అమ్మాయిది అంతా చిన్నదే ఏంటి? ఏంటి? అడేటన్నాడు వయసు అండి. చాలా తక్కువ అండి. ఎంత? 55 సంవత్సరాలు. మరి నిన్న కేక్ కోసాను రా ఇదిగో 2 ఐదులు పోయి మాట్లాడి పెద్దదే. ఏంటో? వయసు ఆ. 59. నీకు 59 ఆ. ఒక సంవత్సరం ఆగిపోవచ్చు కదా ఏమి? 60 అయిపోయి షష్టి పూర్తి కూడా అయిపోతుంది అమ్మాయి ఆవు దగ్గర పెళ్ళికి వచ్చాడు కాంచరా, ఎవరైతే మీ అడ్జస్ట్ అయ్యేదో మాట్లాడదామండు. చిన్న డౌట్ అండి. ఏంటో? మీరు దుబాయ్ అంటున్నారు కదా, ఆ. మీరు దుబాయ్లో ఏం చేస్తారు అది చెప్పండి. వ్యాపారం. అల్లుడు గట్టిగా ఉంది. వచ్చి సప్పించి ఏంట మాటలు? కంగారు మీకొద్దు. ఆ. ఉంగరాలు ఉన్నాయి. అబ్బా. పేచీలు వస్తే ఆ. వాచీలు ఇస్తాం. అబ్బో. మళ్ళీ మాట్లాడితే ఆ. కళ్ళద్దాలు ఇస్తాం. ఎక్కువ మాట్లాడితే గొప్ప అయిపోయి ఏమండి ఓయ్! చెప్పండి. భారీ వ్యాపారం అని మరేడు కాదు. ఏంటో? రూపాయి మదుపు లేనటువంటి వ్యాపారం. ఆ. పొద్దున్న లెగడం. అంకేం ఒకటి భుజం మీద వేసుకోవడం. ఆ. డబ్బా రేకులు. రేకులు. చిత్తు కాగితాలు. ప్లాస్టిక్ డొక్కులు. ఏరుకోవడమే. వాళ్ళ అమ్మాయి లేరా? ఎవడే? ఊరి మీద నా చిచ్చికైతే నీ చిత్తు కాగితాలు కాదు, చిత్తు కాగితాలు. ఈడు జోడు చాలా బాగుంది. ఆ. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోండి. బట్టిపి ఎలాంటి ఇటుకి పెట్టదు కూడా ఈ పాత బట్టలు ఇప్పేసి పెళ్లి బట్టలు కట్టుకుని రండి. ఓహో విడియ
నా వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణము అది మాంగళ్యదారుల కళ్యాణ వైభోగమే. అమ్మ ఆడాలి, అందరు కూర్చున్నారు. నా కూతురు వెళ్ళవద్దు, నచ్చిందా ఏం పెళ్ళి నేను చెప్పలేదా? ఉన్న కూతురు వాళ్ళతో మాట్లాడుతుంది. హలో, ఇప్పుడు వీడియో తీస్తున్నారు కదా, మీ పేరు ఏం పేరు మర్చిపోయాను కానీ బూస్ట్ వీడియో బాగా వచ్చిందా? నాకు కనపడదా? ఏంటి తాళి కట్టినట్టు కనపడదు కదా. ఓ పంచి అన్ని కరెక్ట్గా ఉన్నాయి కానీ పెళ్ళి అయిపోతే వెనక్కి వచ్చేతను వచ్చే మీ ఇద్దరు కుర్రోళ్ళను 10 మంది ఎవలీడా తాళి కట్టాడనా? ఈడెన్నోవాడు. సరే గాని నీతో మీ ఇద్దరును ఇంకా 10 మంది తెస్తున్నావా? ఇలా హార్మోన్ పెట్లు బాగా చేత అతను కూడా వచ్చి మన ఎవరు గోపాల్ ఆల్రెడీ అనుకున్నదా? అతను మామూలుగా రాలే, బండి మీద వచ్చాడా, బుర్రకాల మీద తెచ్చాడా, ఇలా 10 రూపాయలు 3 తెచ్చాడు. సేఫ్టీ మరి ఎవరు సేఫ్టీ అది ఉండాలి. ఈ నలుగురు తల తల్లగా కూర్చు మీద కూకుని అతను బాగుంటది. మొత్తం 10 మందికి నీ సెలక్షన్ చేశాను. వెనక ఆడపిల్లవేనా అసలు? కాదు, ఏమి నేను వెళ్తే నీ తప్ప కదా? అది తప్ప నీ నుండి 10 నా బ్రతుకు బస్ స్టాండ్ ఏమిటండి? ఏంట బతుకు బస్ స్టాండ్ అయిపోయింది? ఏమిటి? ఏమైంది అసలు? ఏం జరిగింది అసలు? కాదు, ఇంకేం చేస్తుంది ఇంకౌలో కాదా? ఎంతమంది బోల్డ్ మంది ఉన్నారా నీకా? మరి ఆ సంగతి మరి నాకు తెలియదు. సేపు నా తారీ కడతాను. నువ్వు అంత పబ్లిక్ చెప్తున్నావేంటే? పబ్లిక్ ఏమండి తప్పుగా అర్థం చేసుకోకండి. అమ్మా దేవుడు ఎందుకు చెప్పాలి? అలాగే ముగ్గుడంతా ఒకడు ఉండాలి కాబట్టి తాళి కట్టించు, లేకపోతే అతనితో కట్టించు. నేను ఎందుకు పనికిరాను అనుకున్నా? దేవుడు పెళ్ళి అయిపోయింది. అమ్మా ముందుకు రండి. అమ్మా అల్లా పని. ఏం పని? అల్లా పని. అయ్యి ఏం పని? ఉంగరాలు దేవుడు. అమ్మ ఎక్కడ నేర్చుకున్నావు? 10 మందితో ఎక్కడికి? పెళ్ళిళ్ళకి. అల్లుడు గారు ముందుకు రండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటో తెలుసా? ఏటో నాకు తెలుసు. ఏంటమ్మా? మొగుడికి పిల్లకి పెడతాను. బిందులో మొదటిసారి ఉంగరం వేస్తాను. ఈ ఉంగరం ఎవరి ముందు దేవతే వాళ్ళ మాట చెల్లుతుంది. సరేనా? ఈ మాట నేను నిలబెడతాను. అమ్మ కాంచనా వేసేనా? వేస్తాను. అమ్మా నేనే తీర్చని వరిదే గుడ్డి ఆరంభం చెప్పి కొరక నీ అబ్బ గోడుకో బెక్కరు. అత్తగారు అత్తగారు ఒకటే వేసారు ఏంటి? లేదు 100 వేస్తారు తెల్లారు దేవుకోరా. ఒకటే వేసారు. అవునండి అల్లుడు గారు. ఆగే నువ్వు పొగడకు. ఉంగరం తీయలేదా? ఏడికేస్తామని మీ అమ్మాయికి అంత ట్రైనింగ్ ఇచ్చేసారు. నా కూతురు నువ్వు వెన్నోడు. చెప్పండి అల్లుడు గారు. ముచ్చటగా 2సారి వేస్తాను. ఈసారి నా పేరు నిలబెట్టండి. తప్పకుండా మీరు నిలబెట్టండి. ఓకే కాంచన వేస్తున్నా. నా చిన్న డౌట్, మొదటిసారి ఉంగరం తీశాను, ఆడవాళ్ళ పరువు నిలబెట్టావు. రెండోసారి అందులో బిందులో వేస్తానమ్మా. రెండోసారి బిందులో. నీ పెళ్ళి అయింది? నా పెళ్ళి నువ్వు పుట్టావా? మరి నీ పెళ్ళికి నీ లేను. నాకు పెళ్ళైన 3 సంవత్సరాలతో నాకు పుట్టావే. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత. అంతవరకు నాన్న నువ్వు టెస్ట్ మ్యాచ్ ఆడే IPL అయితే ఒక దెబ్బకి అయిపోయి. ఏమండి అల్లుడు? మరి అమ్మాయి ఏంటి బోడుకోడు వంగరం వదిలేసి అక్కడ పడితే అక్కడ ఆగే. అవునండి అత్తగారు. అవునరా ఒళ్ళు అనుకున్నా మొన్న అనుకున్నా నేనా? ఫీల్ అవ్వకల్లుడు. నేనెందుకు ఫీల్ అవ్వాలి? ముచ్చటగా 3సారి వేస్తాను. నా పేరు నిలబెట్టు. తప్పకుండా నిలబెడతాను. 3 సార్లు నా పేరు నిలబెడతాను. మీ అమ్మాయికి సేవట్లు కొట్టి నీ నోటి నా గడ్డెట్టి కొట్టే పిన్ని ఎవరు ఆడి దగ్గర కొడతా నువ్వు దగ్గర అమ్మా నా రేపు ఆడికి దగ్గర కొడతా పిన్ని దగ్గర వచ్చాడా? ఆడు పంచి కట్టాడు కదా, పంచి అనుకుంటుంది
ఉండలేదా జంటానా వెనకందినప్పుడు ముందుకు వచ్చి పెట్టి రెండు ఎంకేర్ చేస్తామండి. కాంచన ఆ చమకలో బింది నీ వాళ్ళు జడ అమ్మ దేవుడితో పెళ్లి అయిపోయింది. ఆడేటి ఎక్కడ ఉన్నాడు? అల్లుడు గారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేయాలా? గదిలోకి వెళ్ళు. ఏ గదిలోకి? బాత్రూమ్ కే కొత్త కట్టాం కదా రూము, ఆ రూమ్ లోకి వెళ్ళండి. కాంచనా బెగొచ్చి దాసేవా ఎటు ఉంచే అంతను బెగొచ్చి అమ్మా ఈడెన్నో వాడు ఈడితే బేగొచ్చే అంత మాట మాటగా మనకే ఫీల్ అవుతారు ఆయన. ఫీల్ అయితే ఆడేడు సార్ అమ్మా ఇంట్లో ఏర్పాట్లన్నీ చేస్తాను, చేశారు. పళ్ళు స్వీట్లు అన్ని పెట్టిస్తాను. అన్ని పెట్టా ఆ. నాకు ఇష్టమైన బా నీకు ఇష్టమైన అన్ని మల్లెపూలు లేవమ్మా? మల్లెపూలు లేవా? వచ్చి అడిదానా మల్లెపూలు లేనప్పుడు గన్నేరు పూలు ఎత్తి అది కూడా లేవే. గడ్డేసి దొరకడానికి సింధులకు వెళ్ళమ్మా. నువ్వు రాయి ముగ్గురు మౌతు పిన్ని అమ్మ కాంచన అవేటి పాలే. నీ పాలే నా పాలేంటి? ఆవు తెచ్చిన పాలు. ఆవు తెచ్చిన పాలా ఆ. వెయిట్ చేయాలా? అల్లుడు గారికి ఇవ్వాలి. ఆడికండి గుణపాల మరి ఎవరికిస్తా? ఎవరికి ఇస్తాను? వీడియో తీసిన కుర్రోడికి ఇస్తాను. అతనికి ఇవ్వకూడదు, తప్పు. పాపం నిద్ర వచ్చేది నేర్సం కొన్నాడు. అల్లుడు గారికి ఇవ్వాలి. ఆడికి ఇవ్వలేని కలబోట్లేదు. అలవాటు చేసుకో. ఇంతవరకు అన్ని పనులు నేర్పించారు. నేర్పించా. ఇది నేర్పిస్తూ తప్ప ఏమి నాకు కలబోట్లేదా? నేర్చుకోయే. అబ్బా ఉండు తెచ్చిన వీడికి అన్నాడు పడితే ఏంటి? అలవాటు చేసుకోయమ్మా. ఏమో అవదే తల్లి. అబ్బా ఉండు వస్తాను కాబోయిపోతాను. నీకు మొదటగా నాకు ఎన్నో ఏంటి? కాంచన అమ్మా. నువ్వనంటే ఎలా చెప్పు? ఎంతండి? కష్టపడి పెళ్లి చేశాను నీకు. ఎంతండి? వెళ్ళమ్మా. చావదా? ఏం అవ్వదు కాంచన, నిజంగా? నా బుజ్జి కదా. ఇది నువ్వు వెళ్ళే కొంచెం మమ్మల్ని వెళ్ళమంటావు ఏంటే? చూడండి ఈ లేదు రాడరుగా నేను వెళ్ళిపోలేట. అతను నీ భర్త కాంచన. ఆడెన్నో వాడే మధ్య పది అలాగ అనగాడు ఫీల్ అవుతున్నాడు. మెలగడాల వెళ్ళు. ఏ కాంచన? చేస్తాడు బాగా అయిపోతుంది. వదిల్లమ్మా. భయం వేస్తాను నాకు అలవాట్లేదు. మీరు గొప్ప అలవాటు చేస్తారు. వాడు చెయ్య ఏనుగు పాదమంత ఉంది ఇలా బొగ్గల మీద అంత ఏడు గొడవంత భయం వేస్తాను. ఏమో అవదే. వెళ్ళాలమ్మా. అలాగే వెళ్ళు.
పని ఉంది. తెలియదా? నాకు ఏర్రలే. వాళ్ళ అమ్మ ఎలక్షన్ వేస్తాడు. వాడు వదిలిరా. హే రంగమ్మ వాళ్ళు వచ్చమ్మా పుచ్చమ్మా. వదిలిరా. బాగుంటానువే కడుపు. ఏంటి ఇంత ఘోరం అయిపోయింది? నీ ముందే చెప్పు నీడెన్నవాడు. అమ్మో అమ్మ పంచి ఇలా పాము కిందకి. వాళ్ళ అమ్మ నేను ఏడు చెప్తాను నా భయం వేసేస్తుంది. అన్నానా అప్పటికి నేనేంటి అన్నాను, అదే గొరుపుతో పడిపోతాను. అమ్మ ఏడ్ చేస్తామే కాంచరు ఇప్పుడు. కెమెరామెన్ కోడిగా వీడియో తీసిన అర్థం దెబ్బ ఇది. అడుగుదామండు. అడుగు అడుగు. అమ్మా అడుగుదాం. చేసిన కనుక నీ భర్తే కదా. నా భర్త అయితే తట్టుకో అమ్మా. ముందే అన్నాను. అబ్బాయి ఏమైంది? వాళ్ళని పట్టుకుండా అయిపోయిందా. వాళ్ళ అమ్మ బొమ్మలు పట్టేసిందే నాకు ఈ తోట తెరబడిపోయి. అది కళ్ళు చూడ చెంత నిప్పులాగా అయిపోయినాయి. అమ్మాయికి అమ్మా ఏమవ్వదు వెళ్ళమ్మా. నేను మరి అన్న ఒక్కసారి అర్థం చేసుకో. ఒళ్ళు పచ్చిపుండే ఇక మాట చెప్పరా, ముందు ముందులాగే ఉంటది. ముందు ముందు వండబట్టి వచ్చింది. వెళ్ళమ్మా అర్థం చేసుకో కాంచనా. ఏమవ్వదు. ముందు ఎరగమంటది. ముందు ముందు వండబట్టి ఇది వచ్చింది. మీరన్నా చెప్పండి. మేము అవ్వదే చెప్తారు. తగు తీరుతాడు ఆల్రెడీ గారు. మా అమ్మాయికి అందరు వచ్చి చెప్పినా రానంటుందండి. మౌడీడు అమ్మ నేను రమ్మంటాడు. నేను ఎలాగని వచ్చాను. నువ్వు వెళ్ళే వాడిపోయి ఎలాగొస్తావు. నా సంగతి తెలియదు అనుకున్నావు వాడికి. నువ్వు సామాన్లు తోస్తావు కదా, అవన్నీ సర్దుదరా రండి అంటున్నాడు. నువ్వు సామాన్లు సరిదినట్టు నీకు సరిదిగాడు. ఆయనకి కోసి ఉప్పు కారం పెట్టి వచ్చి ఈ మనిషి ఇప్పుడే వచ్చినాడు వీడియోలు తీయడానికి. మా పరువు బయట ఎట్టేస్తాడు. ఇంకోటి ఉన్నట్టు డబలా ఇటు కూడా ఉన్నట్టు అన్నట్టు. అమ్మ ఎవరు నిలబడాలా ఇక్కడ బాగుండు అమ్మా అలా రోడ్డు ఎక్కిపోయేంటి? మన పరువు తీసేస్తావా నువ్వు? ఏం చేస్తావు? ఏమని అడతావు? అమ్మో అమ్మో కాంచనా, నువ్వు అలా వెళ్తుంటే ఎలా ఉన్నావు తెలుసా? వాళ్ళ అమ్మ చెట్టు కరిగిపోకండి. వాళ్ళ అమ్మ ఈ అవ్వల చేతిని ఆడిపోయింది. పర్లేదు
రైస్ కట్రా కరిగిపోద్ది. కరిగిపోయాడో పర్లేదు ఉండు పెట్టదు నాకు. అమ్మా అసలు మనిషి ఏమన్నా అసలు నువ్వు ఏమన్నా నా ముగ్గురు వద్ద అవును నీకు ఏమిరా అనుకోడు అనకూడదు. వెళ్ళి అనకూడదే వెళ్ళిపోయి అనకూడదు. బావగారు అయితే ఓ పని చేయరా ఏటు పోరా. వార పార అనకూడదు. పారంటే పళ్ళు రాలిపోతాయి. పోరైతే పళ్ళు రాలిపోతాయి. పోరా. కష్టం పడతారు. దేవుడు పెళ్ళి అయిపోయింది. అమ్మా ఎప్పుడు వెనకేసి వస్తుంటది ఇది. సామాన్య మౌరు తెచ్చాడా? పవన్ ముడేయడము చీర ముడేయడము. సామాన్య మౌరు తెచ్చాడు. నేనేనమ్మా దుబాయ్ నుంచి నువ్వు తెచ్చావు. తెచ్చాను. ఫ్లాట్ నువ్వు తెచ్చావా? ఆ. ఇది చేశాడా? ఏంటది? పొద్దున నీలాగా వదిలేసి వెళ్ళిపోతావు. ఏయ్! నేను మా పిన్నిలాగా వదిలేసి వెళ్ళిపోతావు ఊడికైతే, అందువల్ల ముడేశాను. తప్పేంటి? నాకు ముడేయడానికే. ఆ. మా ఆయన ముడేసాడు. ఈ ఆయన ముడేసాడు. మన నాకు ఎంతో మంది వేశారు. ఓ తప్పే అల్లుడి గారు తెలిసిపోద్ది. అమ్మ దేవుడే వచ్చాను, వచ్చే సంవత్సరం వస్తామని. అబ్బాయి ఏంటి బాధ బరువు అయిపోయింది. మళ్ళీ ఓర్చుకే అమ్మా. అదేటో కానీ కింద తంతాడు. అమ్మాయి తలగడు కాదు నా కొడుకే, అమ్మా తలగడు సారీ కింద తంతాడా. తంతాడా? అల్లుడు నేను దుబాయ్ వెళ్ళిపోతాను. వెళ్ళిన తాగులో నా ట్రైన్లో డెలివరీ అయిపోయినా పర్లేదు, అత్తాల మీద అయిపోయినా పర్లేదు, నేను పెంట కప్పులు పడేస్తాను. తప్పు పెళ్ళి అయితే అల్లుడికి నాకు మంచి మరి అలాగే దుబాయ్ వెళ్ళిపోతారని మీకోసం పప్పు నానేసానండి. పప్పు నానేసారా పప్పు నానేసారా? మరి ఎప్పుడా మైక్ సైడ్ ఆపరేటర్ పప్పు అంటవే పప్పురా. తొక్క తీసిందా తొక్క తీయిందా? ఇదిరా 3 రోజులు నానేసింది. అల్లుడు మీకోసం ఏమంటుంది తెలుసా? అల్లుడు మరి గారెలు ముంచుకోవడానికి అల్లుడు గారు మేకోదనము దాని కోదనము మనం కదా 100 ఏళ్ళ కదా పేడ. సార్ అల్లుడు గారు మరేమో మరేమో గదిలోకి గదిలోకి గదిలోకి
వచ్చాను వెళ్తాను. నీకు సిడుకుపోతారు. అవునండి దీనికి బాగా చేస్తారా అత్తగారు ఇది మర్యాద ఏడు చెయ్యాలి ఇంకేడు చెయ్యాలా నా బ్రతుకు బజార్ చేసేది రాడిపోతాడు. ఏం చేసాడా నీకేం చేసాడా అలాగే కట్ చేశాడు చెయ్యి మీద. ఆడు చెయ్యి మీద కట్టాడే నాకు. చెయ్యి మీద కట్టారా ఆ. అయితే నువ్వు వాడు కింద కట్టి నాకు ఆ ముగుడు వద్ద అది కట్టిన వదిలిరా నీ పుస్తకం తెంపిసా అల్లుడు గారు రండి. మరి ఇంకేదో మీరు బాధపడకండి. మీ బాధ మా బాధ కాదు అంతే కదా. మూచుడే పెడతాడు మూత. అల్లుడు గారు మా అమ్మాయికి మీ మీద ఇష్టం లేనట్టుంది. ఇష్టం లేదా? ఈ పుస్తకం వేసి మీరు దుబాయ్ వెళ్ళిపోండి. మరి దుబాయ్ మరి అవును ఏం చేస్తాం? మీ ఇంటి చుట్టూ తిరుగుతాను. ఏమిటి దెయ్యం ఏంటి? లేదు లేదు ఆ. మరి అత్త ఖాళీగా ఉంది కదా మరి ఈ మధ్య కొత్తగా కొంచెం నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే దోచుకుందువటే నన్ను దోచుకుందువటే నన్ను
సంతానం లేకపోతే ఆ. సంతానం కలగాలంటే ఏం ఎన్నో చేశారు? యజ్ఞాలు చేశారు, ఆహా. పేదవులకి పెళ్లిళ్ళు కూడా చేశారు అబ్బాయి. అయినా సంతానం కలగలేదు. సంతానం కలగాలంటే యజ్ఞపురుషు అవతరించి ఆహా. దశరథ మహారాజుకి పాయసం చేతులకి ఇచ్చాడు. పాయసం ఇచ్చారు. అప్పుడు దశరథ మహారాజ్ అవును. ఆ పాయసం కన్నులు హత్తుకొని ఒత్తుకొని నలుగురు కొడుకులు పుట్టారా. నలుగురు కొడుకులు ఆ, అంటే నలుగురు కొడుకులు రామలక్ష్మణ పుట్టారని సంతోషంగా ఉన్నారు. ఉన్నారు. ఏ విధంగా అనగా ఈ విధంగా దశరథ మహారాజు ఆనందాన్ని అంతులేదు. రామలక్ష్మణులు పుట్టారు. పెద్దవారయ్యారు. పెద్దవారయ్యాక అన్ని విద్యలు కూడా నేర్చుకున్నారు. అన్నయ్య అడగమంటే అడుగుతాను. అడుగు. అన్ని విద్యలు అంటాను కదా. ఆ. మరి మా గోపాలరావు అన్నయ్యకి మా అందరము తెలుసు. అవును. నువ్వంటే తెలియదట. తెలీదు. నువ్వెంత చదువుకోండి? నేనెంత చదువుకున్నానా? ఆ. నేనెంత చదువుకున్నాను అబ్బాయి? అన్నయ్య కరెక్ట్ వేనండి. ఏంటంటే పత్తోడు పిసకండి. పిసుకండి ఏంట్రా? 11. పల్లకుండా పల్లకుండా అంటే పల్లకుండా అంతండి. 11 కాదురా, 11. ఆమె తక్కువే. నేను ఏం చదువుకున్నావు నేను తెలుసా? IAS IPS అయిపోయావా? బ్యాగ్ కొట్టుకుని పోరక తిరిగితే నువ్వెంత చదివా చెప్పు ఇప్పుడు. ఒకటి చీప్ గా ఒకటేంట్రా వేణు? ఏంటి నాది సీప్ చీప్ కదా అని ఆ పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ వినండి. నాది సీప్ అంటారు కదా, నాది. నాదే పెద్దది. ఎలాగా? చదువు. చెప్పు. నువ్వు ఇంటర్ చదివావు కదా, హా. నువ్వు 5వ తరగతి పాస్ అవుతావు. పాస్ అవుతా. ఎన్నో తరగతి? 6వ క్లాస్. 6 పాస్ అయ్యి 7. ఈ 6 అనేది 5 కింద ఉంటది. 6 కింద 7 ఉంటది. 7 కింద 8 ఉంటది. అలా మీ చదువు కిందకెళ్ళి ఏమో నా చదువు వరకు కాదు. ఆ. 5 పాస్ అయ్యానా? ఆ. 5 మీద 4 4 మీద 3 3 మీద 2 2 మీద 1. ఇప్పుడు అవుడిది పెద్దది. నాదే పెద్ద. ఓకేలే. నువ్వు ఎంటర్ చదివా కదా, ఆ. 5 నిమిషాలు మేడం ఉండు. నేనా? ఆ. తప్పదా? ఒక రాత్రికి ఏంట్రా? చదువు షాప్. రాత్రి మనకు ఖాళీ ఉండదు. అదంటే రాత్రి బుకింగ్ ఏంటి? అదే బొరకద బుకింగ్. ప్రాగ్రెస్కి వెళ్దాం కదా. 5 నిమిషాలు మేడం ఉండు. ఈ కమిటీ చాలా మంచిది. చాలా మంచి డబ్బులు కమిటీ. ఎవరు కాడెక్కు. ఆ. ఒక రాత్రి ప్రైవేట్ చెప్పడానికి ఆ. నీకెంత డబ్బులు కావాలి నాకు అడుగు. ఒక నైట్ చూసిన ఫీజు 500 రా. 500 తక్కువే. తక్కువ. ఆడపిల్ల నువ్వు అడిగిన ఇవ్వడానికి మాత్రం నా నోటని మాట రాదు, చేతిలో నుంచి డబ్బులు రాదు. ఏం దొంగలు ముది వస్తుంది. అచ్చా ఆ. 500 తక్కువ. తక్కువ. నీకెంత కావాలి అడుగు. 1000 ఇవ్వు. 1000. ఆ. నా కెపాసిటీ తెలుసా? నాకు తెలీదు. మన శ్రీకాకుళం జిల్లా? జిల్లా రామలక్ష్మణ థియేటర్? ఏసీ ఏసీ? DTS. DTS? అది ఎవరిది? ఆ వాండర్. వాడది నువ్వెందుకు చెప్పాలి? ఆ వాండర్ నేను చెప్పాను కానీ నాదని చెప్పి. అవునా? నీకు ఎంత కావాలి అడుగు. ఇవన్నీ వద్దు కానీ 2000 ఇవ్వు. 2000. ఆ. పైడి వ్యవహారం ఆ. ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ అది అవును. ఎవరిది? వాండర్దే. నీకు అన్నవరా కదా, వాళ్ళకున్నది వీలుకున్నది చెప్పడం ఏంట్రా వేణు? నీకంటూ ఏమీ లేదా? నాకు లేదని ఆల్ది అని చెప్తాను. మంచిదే. నీకు ఎంత కావాలి అడుగు. మాట్లాడుదురా. ఆ. 1 lakhs ఇవ్వు. ₹1,00,000. ఉం. అంతకు మించి. మేడం 2 గారు. lakhs. ఓకేనా? మేడం గారు ఆ. నాకండి. నాకన్నేంటి? నాకన్నేంట్రా? నాకండి అవును అన్నమాట. కూడా. అయితే వెళ్ళాలకైతే మేడం గారు నాకు నాకు ఏంటి? అన్ని వచ్చి చెప్పబోతున్నా మధ్యలో ఆపేస్తారా? నాకు పాఠాలు కథలు అన్ని చెప్పడం నాకని దగ్గర ఓకే, ఆపేశారు. ఓకే. చిన్న చిన్న కథలు వచ్చా? ఆ. చెప్పరా. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు. రాజు.
ఆ రాజుకి 7 కొడుకులు. 7 కలిసి వేటకి వెళ్ళారు. ఆ. 7 చేపలు తెచ్చారు. తెచ్చారు. ఆ చేపలన్నీ ఎండేశారు. అందులో ఒక చేప ఎండలేదు. అవునన్నయ్య, చిన్నప్పటి నుంచి అంతాను ఈ 6 చేపలు ఎండిపోతుంది, ఆ ఒకటే మిగిలి. మేడం గారు మీ కథలో చేపలు మరేముంటాయి? నా కథలో చేపలు ఉండవు. చేపలు ఉండవు. అని ఆ చిన్న మెసేజ్. అన్ని బుర్ర కథలాగా ఉండవు, అన్ని కథలాగా ఉండవు, అంతే కదా. అనగా ఒక ఊర్లోకి రాజు కొత్తగా పెళ్ళైంది. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత ఆ రాజు ఆవిడికి 7 కొడుకులు పుట్టారు. రాజు ఆవిడకంటే రాజు పుట్టదని చెప్పొచ్చు కదా. రాజుగారు పుట్టారు, అది ఆవిడ పుడితే రాజు పుట్టదని చెప్పారు. ఆవిడ పుట్టారు. సరేలేరా. నీకు కంటి వాళ్ళు ఏమని బుక్ చేశారు తెలుసా? ఏమని? వాసమేశ్వర అబ్బాయి వేణు పాటని బుక్ చేశారా? అంతే. మరి నువ్వు శాంతమ్మ పుట్టావు కదరా, అలాగెందుకు పిలుస్తున్నారు? మా నాన్నగా పేరు ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తారు. అప్పుడు రాజులకు కూడా పేరుండేది. అందుకని రాజుకి 7 కొడుకులు పెరిగి పెద్దవారే ఒక రోజు పలసర బైక్ మీద వేటకి. పలసర బైకులు ఏంట్రా, గుర్రాలు కదా. గుర్రాలు ఎక్కడ రాజమొగులు ఓడుకుంటే పలసర బైక్ మీద వేటకెళ్ళి 7 పందులు తెచ్చారు. చీప్ గా పందులేంట్రా వేణు? ఏమీ నువ్వు చేపలు అండి, ఇప్పుడు చేపలు అన్నాను. ఆ కథలు ఉంటాయి, ఈ కథలు ఉంటాయి. 7 పందులు తెచ్చారు. ఓకే. అందులో ఒక పంది సూలుతో సూత్రుందా? అమ్మాయికి రాజు కొడుకు ఏడు తెలియదు. ఆ పంది దగ్గరికి వెళ్ళి పంది నువ్వేమే సూలుతో ఉన్నావు, ఈ ఆడు పంది ఊరుకోవచ్చు కదా. అలాంటి మగ పందులతో తిరిగితే సూడు రాదు. ఏంటో స్టోరీలు ఏం బాలే, అస్సలు నచ్చలేదు నాకు. కథలు పాటలు అన్ని రావాలంటే ముందుగా వాళ్ళు రావాలి. వచ్చు చెప్పు చెప్పు. వెరీ గుడ్. ఒరే ఏంట్రా మళ్ళీ చెప్పు. నిలుపు కాదు అని తెలియను. ఏమో అని 2 ఒకలాగొంత ఏంటి? మొదట ఎలాగొంటది, రెండోది ఎలాగొంటది. 2 ఒకలాగా పలికితే దానికి అర్థం ఉందా? మంచిది. నువ్వేటి అడిగాను అవే వచ్చు. మరి తర్వాత రావా? మేడం గారు ఆ ముందు 2 వచ్చు, ఈ కింద 3 వచ్చు. అలా అక్ష బండిరా ఈ 5 అక్షరాలు ముఖ్యంగా పెళ్లి కాని కుర్రవాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. అని ఆస్తులతో సంబంధం లేదు, అంతస్తులతో సంబంధం లేదు. మరి ఏ విధంగా ఉపయోగపడతాయో నేను చెప్తాను, నచ్చితే క్లాప్స్ కొట్టండి. ఓకేనా? రెడీనా? ఓకే అని దాచి పెట్టరా, నేను చెప్తాను, అర్థం చేసుకొని క్లాప్స్ కొట్టండి. మగవారికి పెళ్లి వస్తుంది, పెళ్లి చూపులకి వెళ్తారు, పెళ్లి కూతురు చూస్తారు, అమ్మాయి నచ్చిందా లేదని అడుగుతారు. అప్పుడు మోటాక్షరం ఏంటి? అమ్మాయి నచ్చింది కాబట్టి అంటారు. మరి అమ్మాయి నచ్చింది కదా, ఇల్లు వాకలు పెద్దవాళ్ళందరూ నచ్చలేదని అడుగుతారు. అప్పుడు 2 అక్షరం ఏంటో? అందరూ నచ్చారు. అమ్మాయి నచ్చింది, అందరూ నచ్చారు కదా, మరి కట్న కోళ్ళకి ఏదైనా కావాలని అడుగుతారు. అప్పుడు లాస్ట్ 3 అక్షరాలు ఏంటో? లక్ష బండి రా, ₹1,00,000 కట్నం, హీరో హోండా బండి మీ పిల్లకి తీసుకోండి రా. సూపర్ అబ్బాయి, ₹1,00,000 కట్నం తీసుకుంటావు, అవి ఏం చేస్తావు? కూర్చొని అయిపోతే అడుగుతాను. సిగ్గులేదురా? వాస్ మేస్ట్ కొడుకు అడుక్కొని తింటాడు అంటండి. వాస్ మేస్ట్ కొడుకు కాదు కానీ మోడీ కొడుకు అయినా దొంగతన చేతి తప్పుగానే అడుగు తింటూ అదే ఒక ఉత్తే కదండి. బాగున్నాయి కానీ నేను బాగా లాజిక్ మాట్లాడుతున్నావు కానీ నీకు ఎక్కలు తీసివేతలు గుణింతలు వచ్చా? ఎక్కలు తీసివేతలు అంతా నాకు ఇన్ని అడుగుతాను కదా. నీ మేడం కదా, నీ దగ్గర జడవలసిన పని ఎందుకు జడం? మేడం నేను జడదానా? మా ఊరికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఆయనకే నీకు జడలేదు, మేడం జడిచిపోతున్నాడు. అరే పోన్లేరా, మేడం అంటే ఫ్రెండ్లీగా ఉంటుంది, జడ అవసరం లేదు. ఇన్స్పెక్టర్ జడలు కదరా. మా స్కూల్ కి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఎంత లేచి వెళ్ళిపోతాను. అరే ఎందుకు వెళ్ళిపోతున్నా? బుర్రక టైం అయిపోతుంది టైంలో. మంచిది, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు కదా. అవునులే, లేచిపోయి వెళ్ళిపోతాను. ఇన్స్పెక్టర్ గారు అవునరా వేణి ఎక్కడికి రా అన్నాడు. నీకెందుకు బే అన్నాడు. అరే ఇన్స్పెక్టర్ ఎందుకు బే అన్నావు? అవునంటే మేసారు సంవత్సరంలో ఉంటారు, అతని మాట ఎన్నప్పుడు 6 మాసాలు వచ్చిన ఇన్స్పెక్టర్ మాట ఎంత మీరు? సరే గాని ఇన్స్పెక్టర్ ఎందుకో బే అన్నావు? నేను ఎందుకైనా నాకు శివుడు ఊరి చెవిటి నా కొడుక. ఈ మధ్య చెవిటి కాడండి, గుడ్డు కూడా వచ్చేసిందండి. అదే కరెక్ట్, గుడ్డు వచ్చింది అని. మొన్న వీళ్ళ ఇంటికి వెళ్ళాను బొరకాసే పిల్లడానికి. కరెంట్ పోల్ పక్కన ఇలా అమ్మ నిలబడిపోయి కరెంట్ పోల్ అనుకుని వీళ్ళ అమ్మకి దేవేశారు. 2 లైట్లు దొరికి అందులో ఫిల్మెంట్ రాలిపోయి ఆ ఫిల్మెంట్ ఎలా మడతెట్టి బ్యాగ్ పెట్టాను. ఇవన్నీ వద్దు కానీ
ఇన్స్పెక్టర్ గారు పిలుస్తుంటే నువ్వెందుకు బయటికి వెళ్ళావు చెప్పు. మా మేసారు ఒక వస్తువు తెమ్మని. ఏంట వస్తువా? ఆ వస్తువు నీలాగా అడిగారు. ఏట్రా ఇంపార్టెంట్ వస్తువు అని. చెప్పు. ఆ ఇన్స్పెక్టర్ గా అన్నాను. ఏంటి? కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏంటి? దానికి సమాధానం చెప్తే ఆ వస్తువు అయితే తెలిసిపోద్దా? నీలాగే సమాధానం చెప్పాడు. చెప్పు. నువ్వు 5 నిమిషాలు ఇన్స్పెక్టర్ అను. ఇన్స్పెక్టర్ ఓకేనా? ఓకే. నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం. శ్రీరాముడు తండ్రి ఎవరు? దశరథ మహారాజు. దశరథ మహారాజు వియ్యాంకుడు. జనక చక్రవర్తి. జనక చక్రవర్తి కుమార్తె సీత. సీతను చెరగొన్నవాడు రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ ఎవరు భక్తుడు? శివుడు భక్తుడు. శివుని కుమారుడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుని వాహనం వెలుక. ఎలుకకు వైరం. పిల్లి. పిల్లికి వైరం. కుక్కకు వైరం. కర్ర. ఆ వస్తువు తేడానికి వెళ్తాను నాన్న. ఏం బాయ్ సౌండ్ కాదు? అవునరా. దెబ్బకి ఇన్స్పెక్టర్ గా తొడయించి పడిపోయాడు. నేనే తొడయించిపోయాను ఇక్కడ. ఇన్స్పెక్టర్ గా తొడయించిపోయాక గురువు గారి దగ్గర ఇన్ని నీరు తెచ్చాడు. నీరు. నీరు ఇవన్నీ వద్దు కానీ నీకు ఎక్కలు వచ్చివేను? 2 ఎక్క చెప్పవా? తీసివదలు వచ్చా మేడం రా నేను. 10లో ఒకటి ఇస్తే అంత. 10లో ఒకటి తీసి ఎంత ఉంటది? 9 ఉంటది. మ్యాజిక్ వేసుకుని ఇంటికి వెళ్ళిపో. మరి ఎంత ఉంటది? 10లో ఒకటి 9 ఆట. 9 ఉంటుంది. మరి ఎంత ఉంటదిరా? 0 ఎలా ఉంటది? 10 అలాగే రాస్తా. 1 0 ఒకటి సరిపోతే 10లో 6 తీస్తే అంత. 4 ఉంటది అబ్బాయి. 5 ఉంటది. 5 ఎలా ఉంటది? 4 అలాగా చెప్పనా? ఇవన్నీళ్ళు 10. 1 2 3 4 5 6 4 ఉంది. 5 ఉంటుంది. ఇది 10,000ఏనా? కరెక్ట్ చూడు. 10 9 8 7 6 తీస్తే 5 సరిపడలేదు. ఎలాగనేను అలాగా వస్తే. అవునరా? 10 నుంచి లెక్కేస్తారు ఎవడైనా. వరా నేను 9లో 6 తీసి తనలేదురా, 10లో 6 తీసి అంతని అడిగాను. ఇవన్నీ వద్దుగాని నేను చిన్న లాజిక్. నీకు 2 ఎక్కమొచ్చా? 2 ఎక్కమొచ్చు. 3 ఎక్కమొచ్చా? మేడం గారు నాకు ఎక్కాలి ఎన్ని వచ్చి తెలుసా? ఎన్ని? లారీ లోడు చెప్తాను చెప్పు. 10 ఎక్కమొచ్చు. 20 వచ్చు. 30 కాదురా 30. నెక్స్ట్ 70 80 90 ఇది బొంద. బొంద కాదు 100 అన్ని వచ్చు. ఓకే ఇవన్నీ వద్దు కానీ నాకు 1 ఎక్కని చెప్పరా? 1 ఎక్కం చెప్తాను చూడు. 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10. అమ్మ పోతుందో చిరు మెల్లేసేయండి అమ్మా. వద్దండి మేడం గారు చేతికి ఇచ్చి సెలకొట్టేది. ఇవన్నీ మేడం గారు 1 ఎక్కం అందరికీ వచ్చు అనియా. 1 పెద్దవాళ్ళు ఉన్నారు, నీకు తెలియని ఎక్కాలంటూ మాకు తెలియదు. తమ్ముడు చదువుకుని కుర్రవలసిన మెసేజ్. 1 ఎక్కమని సీపుగా అనుకోకండి. 1 ఎక్క వివరించి చెప్పాలి కానీ మహనీయులకు పర్థం చెప్పారు. మరి ఏ విధంగా చెప్తాను నచ్చితే పెద్దవాళ్ళందరూ క్లాస్ కొట్టండి. ఓకేనా? నేను కూతురు పక్కన వీడు మూకులాగా అయిపోద్ది. ఓకే రెడీ కదా? 1 1 1 అంటే ప్రపంచమంతా 1 1 2 2 మనిషికి నేత్రాలు 2 1 3 3 కాలములు 3 భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు 1 4 4 చతుర్వేదాలు 4 1 5 5 పంచభూతాలు 5 1 6 6 చక్రవర్తులు 6 1 7 7 సప్త ఋషులు 7 1 8 8 దిక్కులు మూల కలిపి 8 9 9 నవగ్రహాలు 9 1 10 10 శ్రీమన్నారాయణ ఎత్తే దశావతారాలు 10 నీ పాదాలు అక్కడ చూపెడతావా? పాదాలు ముందు ఉంటాయి. దెయ్యం కాబట్టి మేడం గారు చిన్న ప్రశ్న చెప్పండి. ఈ ఆడవాళ్ళకి దేవుడి మీద నాకు చాలా భద్రాచల పుణ్యక్షేత్రంలో ఏ దేవుడు ఉన్నాడు? శ్రీరామచంద్రుడు. సీతాదేవుడు. సీత సమితుల్లో ఉన్నారా? మరి కలకత్తాల కాళీమాత, రాయిగాళ్ళ, మధ్యగౌరమ్మ, పూరీల జగన్నాథ స్వామి, బంగాళదుంప కూర. బంగాళదుంప కూరంట. నువ్వు శాస్త్రం అడిగావు కదా. పూరి పుణ్యక్షేత్రంలో ఏముందని అడిగావు. నేను అడగాలి. మరేమన్నా? పూరిలో ఏటు ఉందని అడిగానా, పూరి పుణ్యక్షేత్రంలో ఏటు ఉందని అడిగానా? మరి శబరిమల ఎవరన్నారు? అయ్యప్ప. సిరిడిలా సాయిబాబా. మరి తిరుపతిలా వెంకటేశ్వర స్వామి. జడదని 7 కొండలు కదా 14 14 మొన్న మేము వెళ్ళాం రా. ఎన్ని కొండలు? 7 కొండలు ఎక్కాం. ఎన్ని కొండలు? 7 కొండలు దిగా. 14 కావాలి అంటే ఎక్కిరి దిగినా లెక్క పెట్టాలా? లేదండి వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కిపోయి అక్కడ ఉండిపోతుంది మరి దగ్గరీలు. నాకు తెలియదా? నువ్వు తినేదా? నాకు 7 కొండల వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కిపోయి సెలవు ఉండిపోయాడు కాబట్టి 7 కొండల వెంకటేశ్వర స్వామి. మళ్ళా తోడు 14 కొండలు. నీ తోడు సార్లకు గుర్తు ఆయన ప్రపంచం మీద నువ్వు ఒక్కడమే అంటాను 14 కొండలని. ఎవరు అనలేదు నీకు ఒక దండము. బస్సు ఎందుకు చెప్తామండి? వినట్లేదు అసలు. బస్సు ఎన్ని కొండలు ఎక్కుతుంది? 7 కొండలు. ఎన్ని కొండలు దిగుతుంది? 7 కొండలు దిగుతుంది. 14 కావలేదు.
పనికి మన ఇవన్నీ వద్దు కానీ పంచే చెప్పు. చిన్న లాజిక్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని